దేవుడు మనకు కొన్ని అనుభవాలు మనకు నేర్పిస్తూ ఉంటాడు. మా లైఫ్లో మేము ఒకటే నేర్చుకున్నాం, మా స్వచిత్త ప్రకారం మేము వెళ్ళినంత కాలం నష్టపోయినాం, ఎన్నో 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 నష్టాలకి గురైనాం. కానీ ఎప్పుడైతే అది విడిచిపెట్టేసేసి ఇక దేవుని యొక్క చిత్త ప్రకారం ఇక వెళ్ళిపోదాం అని మమ్మల్ని మేము దేవునికి సమర్పించుకున్నప్పుడు కొంత డిలే అయినా ఆలస్యమైనా కానీ తాను మా లైఫ్లో జరిగించవలసిన మహిమ కలిగిన కార్యాలు జరిగిస్తూ క్రమక్రమంగా మమ్మల్ని ఆశీర్వదించి దీవించి ఈరోజు మమ్మల్ని ఈ స్థాయిలోకి తీసుకొని వచ్చినాడు. ప్రారంభ దశలో నువ్వు నా మాట విను, నా చిత్త ప్రకారం నువ్వు ముందుకు సాగిపో, నేను నిన్ను దీవిస్తాను అనేసి అన్నాడు. మేము ఆయన మాట విన్నప్పుడు వారం 10 రోజులలోనే మేము దీవించబడలే, కానీ క్రమక్రమంగా దీవించబడి ఈరోజు దేవుడి స్థాయిలోకి తెచ్చినాడు. బైబిల్ గ్రంథంలో ఎవరిని చూసినా, అబ్రహామును చూసినా, ఇస్సాకును చూసినా, యాకోబును చూసినా, మోషేను చూసినా, దావీదును చూసినా, దానియేలును చూసినా, ఎవరైనా కానీ దేవుని చిత్త ప్రకారం ముందుకు సాగిపోతూ ఉన్నప్పుడు వారి జీవితాలలో వారి యొక్క ఆశీర్వాదాలు కొంత డిలే అయినా దేవుడు వాగ్దానం చేసి నెరవేర్చినాడు. హల్లెలూయా.